ఎదుటి వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. గుండెపోటుగా తీర్చినటువంటి మీరే మాట్లాడేది ఇక్కడికి వచ్చి. ఓకే మేడం దయచేసి శేఖర్ రెడ్డి గారు, శిరీష గారు సార్ ఆగండి దయచేసి ఆగండి. కార్తీక్ గారు శేఖర్ రెడ్డి గారు మీరు ఆగాలి, మిమ్మల్ని మ్యూట్ చేయాల్సి వస్తుంది దయచేసి. శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగాలి, మీరు దయచేసి ఆగాలి, మీరు దయచేసి ఆగాలి, దయచేసి ఆగాలి. సిగ్గు లేకుండా ఏందా బాబు అంటే ఒక్క నిమిషం సార్, సమయం లేదు, దయచేసి ఆగాలి మీరు. కార్తీక్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. ఒక్క నిమిషం సార్, సమయం లేదండి ప్లీజ్ దయచేసి. సార్ ఒక్క నిమిషం, నేను ఒక పాయింట్ చెప్పాలి. కార్తీక్ గారికి ఒక పాయింట్ చెప్పి నేను ఆపేస్తాను సార్. సో కార్తీక్ గారు ఇంతకుముందు ఆ మాట అన్నారు సార్, ఎన్డీఏలో ఈ రోజు టీడీపీ అండ్ జేడీయూ ఇద్దరు లేకపోతే ఎన్డీఏ లేదన్నారు సార్. ఆయనకు అవగాహన ఉందో లేదో సార్. సో ఎన్డీఏలో ఈ మధ్య కాలంలో చాలా పార్టీలు ఎంపీలు పెరిగారు సార్. 30 మంది ఎంపీలు పెరిగారు. 30 మంది ఎంపీలు పెరిగారు సార్. 30 మంది ఎంపీలు పెరిగారు సార్. అయితే సో కాబట్టి వీళ్ళు లేకపోతే లేదు అనే మాట తప్పండి. వీళ్ళు లేకపోతే లేదనే మాట చెప్తాను సార్. నేను మాట చెబుతా, ఒక్క నిమిషం. సో చంద్రబాబు నాయుడు గారు చాలా సన్నిహితంగా ఉన్నారు సార్. ఎవరితో నరేంద్ర మోడీ గారితో సార్. సో 2004కు ముందు బీజేపీతో అత్యంత సన్నిహితం సార్. తర్వాత 2004లో బీజేపీని చంద్రబాబు నాయుడు గారు బండబూతులు తిట్టినట్టు ఎవరు తిట్టలేదు సార్. 2014లో నరేంద్ర మోడీ గారు అత్యంత గొప్ప వ్యక్తి సార్. 2019కి ముందు నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు తిట్టిన బండబూతులు దేశంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తిట్టలేదు సార్. అది వాళ్ళ స్టాండ్ సార్. ఇక పవన్ కళ్యాణ్ గారు 10 సార్లు చెప్పారంటున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పిన విమర్శలు ప్రతి సర్వసాధారణం. ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్ గారు లాంటి ఎంతమంది జగన్ గారిని విమర్శించారు. వాళ్ళే జగన్ గారు క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారు సార్. రాజకీయాలు అవన్నీ సర్వసాధారణం సార్. ఆగండి సార్, శేఖర్ రెడ్డి గారు ఆగాలి, మీరు ఆగాలి. ఇంకా శేఖర్ రెడ్డి గారు మ్యూట్ చేయాల్సి వస్తుంది, మీరు ఆగాలి. శేఖర్ రెడ్డి గారు మ్యూట్ చేయండి దయచేసి. శేఖర్ రెడ్డి గారు మ్యూట్ చేయండి. కార్తీక్ గారు కార్తీక్ గారు సార్ ఆగండి సార్, ఆగండి. కరెక్ట్ కాదు అది. కార్తీక్ గారు కార్తీక్ గారు వన్ వర్డ్ కంక్లూజన్. మీకు అవసరమైతే ఎన్టీ రామారావు గారిని పుట్టారు, మీకు అవసరం లేకపోతే ఎన్టీ రామారావు గారిని శ్రీలోలుడు అని చెప్తారు. మీకు అవసరమైతే నరేంద్ర మోడీ గారిని శేఖర్ రెడ్డి గారు మీ అవసరం తీరిపోతే నరేంద్ర మోడీ శేఖర్ రెడ్డి గారు మనిషి చెప్పేది అర్థం చేసుకున్న